ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటే, వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర 18,946 ఇచ్చాం. కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే, నేను ఇప్పుడే మరియమ్మకు, అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసిపోయి ఇచ్చాను. అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు, కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి. మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది, కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మీరు చూస్తే 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు, వితంతువులకే కాదు, ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే
6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. మొదటి తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు కష్టపడుతున్నాం, మేము కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాం, పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం. ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పిస్తా. మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. రెండోది, ఒక నెల తీసుకోకపోతే 2వ నెల, 3 నెలలు, ఆ మారిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు, మీరంతా ఉన్నారు ఇక్కడ, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే దగ్గర 2 నెలల్లో ఇచ్చే వాళ్ళకి 1,12,22,975 మందికి ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా ఒక 150 కోట్లు, 200 కోట్లు ఎక్కువ అవుతుంది. 200 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు. ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్ళీ స్వేచ్ఛగా వచ్చి 3వ నెల వరకు తీసుకునే స్వేచ్ఛను, అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజే మీరు